అందరికీ జై హింద్. ఒక బ్యాడ్ న్యూస్ మన సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి వస్తుంది. ఈ న్యూస్ ఏంటంటే డిఆర్డిఓకి చెందిన బ్రహ్మోస్ ఇంజనీర్, అంటే మనము రష్యాతో కలిసి బ్రహ్మోస్ మిజైల్ తయారు చేసుకున్నాం కదా, ఆ బ్రహ్మోస్ మిజైల్ ప్రాజెక్ట్లో ఒక ఇంజనీర్ డైస్ అండర్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్. మన దేశానికి చాలా బ్యాడ్ న్యూస్. ఇది మొదటిసారి జరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంపై నేను కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంత పెద్ద న్యూస్ని నేషనల్ మీడియా కవర్ చేయట్లేదు. కొన్ని లోకల్ మీడియాస్ అండ్ కొన్ని మీడియా హౌసెసే ఈ న్యూస్ని కవర్ చేస్తున్నాయి. ఎందుకు ఇలా? ఒకవేళ మన సైంటిస్టులు టార్గెట్ అవుతున్నారంటే కనీసం మన సిటిజన్స్కి దీని గురించి అవగాహన ఇవ్వాలి కదా. సో ఈ వీడియోలో మన ఇండియన్ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి అండ్ దీని వెనక కారణం ఎవరు, ఇవన్నీ వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ న్యూస్ ఏంటి? బ్రహ్మోస్ మిజైల్ ఈ మొత్తం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్న ఒక 30 years సైంటిస్ట్, తన పేరు ఆకాష్ దీప్ గుప్తా. తను అన్ఎక్స్ప్లెయిన్డ్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయారు అని చెప్తున్నారు. పదం ఏం వాడుతున్నారు? అన్ఎక్స్ప్లెయిన్డ్ సర్కమ్స్టాన్సెస్. అంటే మనము ఎక్స్ప్లెయిన్ చేయనిది దాన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాము. డిఆర్డిఓలో పనిచేస్తున్న సైంటిస్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్లో చనిపోవడం ఏంటి? అసలు దీని వెనక కారణం ఏంటి? మనం హిస్టరీలో చూసుకుంటే గనక ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్లో మనందరికీ తెలుసు, మనము మన బ్రహ్మోస్ మిజైల్ని వాడి ఎలా పాకిస్తాన్కి ఒక బుద్ధి చెప్పాము. చాలా దేశాలకి వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇండియా ఎలా ఇంత మంచి మిజైల్ని క్రియేట్ చేసిందని. ఇందులో ముఖ్యంగా మన సౌత్ ఏషియన్ రీజన్లో చాలా కంట్రీస్కి ఇది నచ్చలేదు. ఎస్పెషలీ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, ఇరాన్, టర్కీ అండ్ చైనా. ఈ కంట్రీస్ ఈ బ్రహ్మోస్ మిజైల్, ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్రహ్మోస్ మిజైల్కి ఎటువంటి సమాధానం లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త స్ట్రాటజీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కంట్రీసే కాకుండా అందరికంట ఎక్కువగా ఈ బాధ కలిగించే విషయము అమెరికాకి. ఎందుకంటే అమెరికన్ మిజైల్ సిస్టమ్స్లో కూడా బ్రహ్మోస్ మిజైల్కి జవాబు లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, నా అంచనా ప్రకారము ఎక్కడైతే మిజైల్ మీద డెవలప్మెంట్ జరుగుతుందో, రీసెర్చ్ జరుగుతుందో అక్కడే టార్గెట్ చేద్దామని చెప్పి సిఐఏని ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అందుకే నేను అంటున్నాను, ఈ మన ఇంజనీర్ ఎవరైతే చనిపోయారో దాని వెనుక కూడా ఖచ్చితంగా సిఐఏ రోల్ ఉండే ఉంటుంది. మనం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంది 30 years అబ్బాయి హెల్దీగా ఉన్న తను ఎలా సడన్గా హార్ట్ అటాక్తో చనిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్, అంటే గుర్తు తెలియని ఒక విధంగా చనిపోవడము ఇది మొదటిసారి కాదు. అండ్ నేను ఎన్నోసార్లు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మన సైంటిఫిక్ కమ్యూనిటీని కాపాడుకునే బాధ్యత మనదే. మనమే జాగ్రత్త పడి వీళ్ళందరినీ కాపాడుకోవాలి. ఇప్పుడు బ్రహ్మోస్ మిజైల్ ఎందుకు సిఐఏ దీని వెనుక కారణం అయ్యుండొచ్చు అంటున్నానంటే, మన బ్రహ్మోస్ మిజైల్కి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ని టార్గెట్ చేశారంటే మనం ఇప్పుడు బ్రహ్మోస్ 2.0 మీద కూడా పనిచేస్తున్నాం. సో ఖచ్చితంగా ఏమవుతుందంటే 30 years అంటే యంగ్ బ్లడ్. ఏదైనా రీసెర్చ్ ఇండస్ట్రీలో యంగ్ బ్లడ్ యంగ్ టాలెంట్ని తీసుకొస్తుంది. సో ఈ సిఐఏ లాంటి ఏజెన్సీస్ ఏం చేస్తారంటే ఈ యంగ్ టాలెంట్ని యంగ్ ఏజ్లోనే వీళ్ళు రిమూవ్ చేస్తారు, ఎలిమినేట్ చేస్తారు. సో దట్ ఈ యంగ్ టాలెంట్ ఒక కొత్త మిజైల్ని తయారు చేయకుండా ఉండాలి. అందుకే వీళ్ళని ఇలా టార్గెట్ చేస్తారు. అండ్ ఇది ఇక్కడితో ఆగదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఓవరాల్ ఇంపాక్ట్ చూద్దాం. ఏమవుతుందంటే ఇలా సైంటిఫిక్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తే మన యూత్ వీళ్ళు సైన్స్ దిశలోకి రారు. అండ్ మేజర్ ఛాన్స్ ఏముందంటే వాళ్ళు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి వాళ్ళు దానికి ప్రయారిటీ ఇస్తారు. దాన్నే మనము బ్రెయిన్ డ్రైన్ అంటాము. బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. అంటే మన దేశంలో సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తే ఇలా టార్గెట్ అయ్యి చచ్చిపోతాము, మనల్ని చంపేస్తామని చెప్పి భయపడి వీళ్ళు పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి అక్కడ రీసెర్చ్లో పనిచేస్తారు.
ఇదంతా సిఐఏ అమెరికా వాళ్ళ కుట్ర మన భారతదేశం మీద, సో దట్ మనం సైంటిఫిక్గా ఎదగకూడదు. అందుకే వీళ్ళు ఇలా యంగ్ సైంటిస్ట్ని టార్గెట్ చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇలా సైంటిఫిక్ రీసెర్చ్లో పంపించడానికి వాళ్ళు ప్రోత్సహించరు, ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది కాబట్టి. మనం ఇండియాలో సైంటిఫిక్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే ఒకవైపు ఇస్రో, ఇంకొక వైపు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇంకొక వైపు DRDO. ఇవి 3 ముఖ్యమైన రీసెర్చ్ చేస్తున్న మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇలా ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ని వీళ్ళు ఇప్పటి నుంచే కాదు 1947 నుంచే టార్గెట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక రిపోర్ట్ ప్రకారం 1995 నుంచి 2013-2015 మధ్యలో ఈ ఆర్గనైజేషన్స్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ ఎన్ని చెప్పనా? ఇస్రోలో 684 డెత్స్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో 387 డెత్స్ అండ్ DRDOలో 260 పైగా అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ జరిగాయి. అంటే ఏంటి ఇక్కడ? వీళ్ళు గుర్తు తెలియని విధంగా వీళ్ళు చనిపోయారు. పోస్ట్ మార్టంలో కూడా ఏది క్లియర్గా రాలేదు అని చెప్తున్నారు. అందుకే దీని వెనక ఖచ్చితంగా ఏదో ఒక సంస్థ ఉంటుంది అండ్ ఆ సంస్థ పేరే CIA, అమెరికాకి చెందిన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వీళ్ళ డెత్ వెనుక CIA ఉంది అని చెప్తారు. మనం మన హిస్టరీ చూసుకుంటే గనక ఖచ్చితంగా మన హిస్టరీలో స్టార్టింగ్ నుంచి సుభాష్ చంద్రబోస్ గారు ఎలా చనిపోయారో ఇప్పటికొచ్చి ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది. ఆ తర్వాత మనం చూసుకుంటే గనక మన ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారో ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మూడవది హోమీ బాబా. తిను ఇన్ఫ్యాక్ట్ ఈ హోమీ బాబా మన న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈయనని చంపడానికి ఇదైతే రికార్డ్స్లోనే ఉంది, ఎందుకంటే అమెరికానే స్వయంగా ఒప్పుకుంది 3 దశాబ్దాల తర్వాత హోమీ బాబాని మేమే చంపేసామని చెప్పి. జెనీవాలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి తను వెళ్తుంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ని గాల్లోనే పేల్చేసి 300 మందికి పైగా చంపేసింది CIA. వాళ్ళే ఒప్పుకున్నారు మేమే చంపేసామని చెప్పి. అండ్ హోమీ బాబా అండ్ ఇక్కడ దీని తర్వాత మన విక్రమ్ సారాభాయ్ గారు కూడా మన దేశం సైంటిఫిక్ కమ్యూనిటీలో ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. తను కూడా ఒక హోటల్ రూమ్లో గుర్తు తెలియని కండిషన్లో చనిపోవడం జరిగింది. సో ఇలా మన టాప్ సైంటిస్టులని, టాప్ లీడర్స్ని ఎన్నోసార్లు CIA అక్రమంగా చంపేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అమెరికాకి ఏంటంటే భయము, ఫియర్ ఏంటంటే మన ఇండియన్స్ ఒకవేళ సైంటిఫిక్గా ఎదిగితే ఖచ్చితంగా ఇది అమెరికాకి మంచిది కాదు అండ్ అమెరికన్ సైంటిఫిక్ నోహౌకి అసలు మార్కెట్ ఉండదు అని చెప్పి అందుకే మనల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మనకి బార్డర్ గార్డింగ్ ఫోర్స్ BSF అని ఉంది, మనకి SSB సశస్త్ర సీమా బల్ అని ఉంది, మనకి ITBP చైనాతో బార్డర్కు ఉంది. అదేవిధంగా మన పొలిటికల్ లీడర్స్ని కాపాడడానికి కూడా స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సెక్యూరిటీ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మన ప్రైమ్ మినిస్టర్కి ఇప్పటి వరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు క్లోజ్ కవర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో నా ఉద్దేశం ఏంటంటే మన సైంటిఫిక్ కమ్యూనిటీని కాపాడుకోవడానికి అవసరమైతే మనము ఒక కొత్త ఏజెన్సీనే సృష్టించాలి. వీళ్ళకి సెక్యూరిటీ కవర్ ఇవ్వాలి. నేను పొలిటీషియన్స్కి సెక్యూరిటీ కవర్ ఇవ్వద్దు అని అనట్లేదు, వాళ్ళకు కూడా నెసెసరీయే, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా రైవలరీస్ ఉంటాయి కాబట్టి అండ్ వాళ్ళని కూడా టెర్రరిస్టులు టార్గెట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉండడంలో తప్పులేదు. కానీ మన సైంటిస్టులు కూడా కాపాడుకునే బాధ్యత మనందరిదే కాబట్టి అందుకే వాళ్ళని కూడా కాపాడడానికి అవసరమైతే ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీని తయారు చేసి వాళ్ళని IB అండ్ రా ఏజెన్సీస్తో పాటు కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళందరినీ కాపాడుకోవాలి. ఇది మనందరి బాధ్యత. ఇది నా అభిప్రాయం ఈ ఉద్దేశం మీద. ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలుసు, రీసెంట్గా ఒక న్యూస్ ప్రకారం మన మోదీ గారి మీద కూడా CIA వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు చంపేయడానికి.
చేయడానికి అని చెప్పేసి. దో ఇట్ ఈస్ నాట్ అన్ కన్ఫర్మ్డ్ రిపోర్ట్, అందుకే నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. బట్ డెఫినెట్లీ మనందరికీ తెలుసు, మన మోదీ గారు చాలా మంది కళ్ళల్లో టాప్ లిస్ట్లో ఉన్నారు. ఆయన్ని కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా మన దేశందే. ఆయనతో పాటు మన సైంటిఫిక్ కమ్యూనిటీని కూడా కాపాడుకునే బాధ్యత మనందరిదే. అవసరమైతే ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళని ఒక ఏజెన్సీ క్రియేట్ చేసి మనం అందరం కాపాడుకోవాలి. సో ఈ అంశంపై మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.